నిస్వార్థమైన ప్రేమకు నిలువుటద్దం అమ్మ అని హోంమంత్రి అనిత అన్నారు. కృష్ణా జిల్లాలో హోంమంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. పెనమలూరు మండలం కోచాలలో బంధం వృద్ధ మహిళల ఆశ్రమంలో మదర్స్ డే వేడుకలు నిర్వహించారు. వేడుకలో స్థానిక ఎమ్మెల్యే బోడి ప్రసాద్ తో కలిసి అనిత పాల్గొన్నారు. వృద్ధులతో కలిసి కేక్ కట్ చేసి చీర పండ్లు పంపిణీ చేశారు. అనిత బిడ్డల ఎదుగుదల కోసం తల్లి తన జీవితాన్ని ధారబోసే ప్రతి తల్లికి మాతృ దినోత్సవ శుభాకాంక్షలను తెలిపారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని అనిత అన్నారు. ఈ తల్లులకి సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు, కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూసింది కీర్తి గారిని. ఆమె స్వయంగా ప్రతి ఒక్కరితో ప్రేమగా ఉండటం అనేది నిజంగా ఆవిడకి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆవిడకి నేను చాలా ఆవిడకి నేను ఫ్యాన్ అయ్యాను ఈ రోజున. నిజంగా ఇంతమంది తల్లుల్ని ఆవిడ చాలా ప్రేమగా చూస్తూ ఉన్నారు. వాసవ్య క్లబ్ తరపున ఆవిడికి నేను అభినందనలు తెలియజేస్తాను. మా అమ్మాయి అనితకి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి ఓల్డేజ్ హోమ్స్ రన్ చేస్తూ ఉన్నప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ వేయకుండా ఎగ్జంప్షన్ ఇప్పిస్తే గనక మా మీద బర్డెన్ పడదు. సో అది మీరు గనక ఇవ్వగలిగితే గనక మాకేమవుతుందంటే వీళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడానికి అని చెప్పి మేము బిల్డింగ్ వైడెన్ చేయాల్సి వస్తుంది. సో దానికి గవర్నమెంట్ ఇలాంటి ఓల్డేజ్ హోమ్స్ అన్నిటికీ కనుక ఒక్క జీవో తీసుకొచ్చేస్తే రాష్ట్రం మొత్తం కూడా, ఎందుకంటే జిరియాట్రిక్ పాపులేషన్ పెరుగుతున్నారు, మన బాధ్యత ఉంది, సామాజిక బాధ్యత. ఇందాకే మన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు చెప్తున్నారు. నేను ఎప్పుడూ ఒకటి చెప్తాను, మనం పుడతాం చచ్చిపోతాము, కానీ ఎంతమంది జీవితాల్లో మనం ఉన్నాము, ఎంతమంది హృదయాల్లో మనం ఉన్నాము అనేది చాలా అవసరము. నా 42 ఏళ్ల వయసులో ఈ ఓల్డేజ్ హోమ్ బాధ్యత తీసుకున్నాను.